Dear students and parents, welcome to Dr. TCS Care. Students and parents, JEE Mains April session is complete అయిపోయింది. సో ప్రతిసారి నేను JEE Mains ఎగ్జామ్ రోజు అనాలిసిస్ చేస్తాను, బట్ ఈసారి బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను. అందుకే మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఏ రోజు పేపర్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేస్తూ అసలు డిఫికల్టీ లెవెల్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఒక ప్రముఖ వెబ్సైట్ అనేది నేను రిలీజ్ చేశాను అనమాట. సో దాని ఆధారంగా ఈ వీడియో ఉంటుంది. సో ఇది కేవలం రిజల్ట్ వచ్చేంత వరకు మీరు కంగారు పడకుండా ఉండడానికి, సో మీ పేపర్ లెవెల్ ఎంత డిఫికల్ట్ ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. ఎగ్జాక్ట్ అనేది మనకి రిజల్ట్ వచ్చిన రోజున తెలుస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం జనవరి సెషన్లో మీ అందరికీ తెలిసింది ఎంత వేరియేషన్ ఉందనేది. రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం గెస్ చేయలేకపోయాం అనమాట. సో అలా ఉంది ఈసారి. కాబట్టి ఇది కేవలం జస్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు మీరు రాసినటువంటి పేపర్ డిఫికల్టీగా లేకపోతే ఈజీగా ఉందని తెలుసుకోవడానికి మాత్రమే. ఇది గమనించండి. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే టోటల్గా జరిగినటువంటి అన్ని సెషన్స్లో ఏప్రిల్ 4th ఉన్నటువంటి 2 సెషన్స్ మోడరేట్ అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 5th కూడా మోడరేట్ అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 6th మార్నింగ్ కూడా మోడరేటే. అండ్ ఏప్రిల్ 6th షిఫ్ట్ 2 మాత్రం మోడరేట్ టఫ్ వెళ్ళింది. ఏప్రిల్ 8th మాత్రము మోడరేట్ వెళ్ళింది మార్నింగ్ షిఫ్ట్. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ మాత్రం మోడరేట్ డిఫికల్ట్ వెళ్ళింది అనమాట. ఏప్రిల్ 9th వచ్చినటువంటి 1 and 2 రెండు కూడా మోడరేట్ అని చెప్పారనమాట. అయితే అసలు డిఫికల్టీ లెవెల్ మొత్తం క్యాలిక్యులేట్ చేశారనమాట. సో వెబ్సైట్ వీళ్ళు. సో ఎంత డిఫికల్టీ లెవెల్ ఉందని చూద్దాం. సో ఏప్రిల్ 1 తీసుకున్నట్లయితే మీకు మ్యాథమెటిక్స్ అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్ 1.87 ఉంది. కెమిస్ట్రీ అయితే 1.63 ఉంది. అదేవిధంగా ఫిజిక్స్ 1.44 ఉంది. ఓవరాల్గా 1.64. షిఫ్ట్ 2 తీసుకున్నట్లయితే ఏప్రిల్ 4th సో 2.10 ఉంది మ్యాథమెటిక్స్ అయితే. అదేవిధంగా కెమిస్ట్రీ 1.78 ఉంది. మిగతాది ఫిజిక్స్ అనేది 1.37. ఓవరాల్ డిఫికల్టీ 1.75 అనమాట, అవుట్ ఆఫ్ 3 పాయింట్ స్కేల్. ఏప్రిల్ 5th కూడా మీరు తీసుకున్నట్లయితే సో మ్యాథమెటిక్స్ అనేది 2.25 ఉంది. కెమిస్ట్రీ 1.92, ఫిజిక్స్ 1.24 అనమాట. ఓవరాల్గా 1.80. షిఫ్ట్ 2 ఏప్రిల్ 5th తీసుకున్నా కానీ 1.51 వచ్చింది అనమాట. అదేవిధంగా ఏప్రిల్ 6th షిఫ్ట్ 1 తీసుకున్నట్లయితే ఓవరాల్గా 1.68 వచ్చింది. ఏప్రిల్ 6th షిఫ్ట్ 2 మాత్రము మీరు తీసుకున్నట్లయితే పేపర్ డిఫికల్టీ మ్యాథ్స్ చాలా ఎక్కువ ఉంది. కెమిస్ట్రీ కూడా డిఫికల్ట్గానే ఉంది. ఫిజిక్స్ కూడా కొంచెం డిఫికల్ట్గానే వచ్చిందన్నమాట. ఓవరాల్గా ఆ రోజు 2.08 స్కోర్తో ఉందన్నమాట. అదేవిధంగా ఏప్రిల్ 8th షిఫ్ట్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు పేపర్ అనేది కొంచెం టఫ్గానే ఉంది. సో ముఖ్యంగా మ్యాథ్స్ అయితే 1.98 అంటే మోడరేట్ అనమాట. బట్ ఓవరాల్గా టఫ్ తీసుకున్నట్లయితే 1.82. బట్ ఏప్రిల్ 8th షిఫ్ట్ 2 అనేది మాత్రము చాలా టఫ్ షిఫ్ట్ అనుకోవచ్చు, డిఫికల్ట్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. మోడరేట్ టు డిఫికల్ట్ అనమాట. మ్యాథమెటిక్స్ 2.51, సో కెమిస్ట్రీ 1.86, అదేవిధంగా ఫిజిక్స్ 2.34, ఓవరాల్గా 2.24. అంటే టోటల్ సెషన్లో ఏప్రిల్ 5th జరిగినటువంటి షిఫ్ట్ 2 అనేది మాత్రం టఫెస్ట్ షిఫ్ట్ అని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో వెబ్సైట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఏప్రిల్ 9th జరిగినటువంటి 2 షిఫ్ట్లు కూడా మీకు మోడరేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మీరు చూసుకోవచ్చు. అంటే మీరు ఏ షిఫ్ట్లు అయితే రాశారో ఆ రోజు మీ ఏ సబ్జెక్టు టఫ్ వచ్చింది, మీకు ఏ సబ్జెక్టులో మార్క్స్ ఎన్ని వస్తున్నాయని బట్టి చూసుకోవచ్చు అనమాట. ఇక మనం సమ్మరీ చేసినట్లయితే సో మీకు ఏప్రిల్ 8th ఉన్నటువంటిది చాలా టఫ్ ఉందన్నమాట. తర్వాత ఏప్రిల్ 6th షిఫ్ట్ 2 అనేది 2nd ప్లేస్లో ఉంది. అండ్ 3rd ప్లేస్లో వచ్చేసి మీకు ఏప్రిల్ 8th షిఫ్ట్ 1 అనేది 1.82 అనమాట ఓవరాల్గా. సో ఇది వెబ్సైట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో నాకు తెలిసి మీ అందరూ కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి మరి వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదనేది మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అందిస్తున్నటువంటి 3 సర్వీసెస్ ఏందనేది ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది. అది చూసుకొని అవి అవసరం ఉన్నట్లయితే మీరు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కాండి. హ్యావ్ ఎ నైస్ డే. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి 3 సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక 1 hour ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా IIT ఫౌండేషన్లో ఉన్న 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ IQ లెవెల్స్ ఏంటి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇది సర్వీస్ 1. సర్వీస్ 2 వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట. కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను. 3ది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు. ఈ 3టికి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది. మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట.